రాజధానిగా ప్రకటించిన తర్వాత తమ ప్రాంతమంతా బాగా అభివృద్ధి చెందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చినందుకు రిటర్నబుల్ ప్లాట్లు కూడా కేటాయించారని సంతోషం వ్యక్తం చేశారు. నవలూరు గ్రామం అండి. ఫస్ట్ మేము ల్యాండ్ పూలింగ్ కి ఇవ్వడానికి కూడా మేము ఫస్ట్ ఇష్టపడలేదండి. తర్వాత నారాయణ గారు సార్ వాళ్ళు వచ్చి మాకు మోటివేట్ చేసి హైదరాబాద్ సార్ దగ్గరికి తీసుకెళ్లి మాకు ఎలా ఉండిద్ది విజన్ రాబోయే రోజుల్లో మీరు పూలింగ్ ఇచ్చి పొలాలు ఇచ్చే రాజధాని ఎలా నిర్మిస్తారు అనేది కూడా మాకు సారు బాగా చెప్పారండి. ఆ రోజు అది వచ్చిన తర్వాతే మేము పూలింగ్ ఇచ్చామండి. పొలాలన్నీ కూడా ఇచ్చిన దాని ప్రకారం మాకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అవన్నీ కూడా అలాట్ అయినాయండి. గుజరాత్ లోని గాంధీనగర్ కూడా చూసామండి వెళ్ళి ఒకసారి ఎలా ఉంది అనేది. తర్వాత పూణేలోని మగర్పట్ట అని కొత్తగా డెవలప్ చేసిన దాన్ని కూడా వెళ్లి చూసామండి. అలాగే మంద కూడా రాజధాని డెవలప్ అవుతుందని చెప్పి చేశారండి. అందరికీ ధన్యవాదాలు. రాజధాని ప్రకటించిన తర్వాత ఆ ప్రాంతం మొత్తంగా కూడాను చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతూ ఆర్థికంగా కూడాను మేమంతా కూడాను బాగా ముందుకెళ్తున్నాము. నారా లోకేష్ బాబు గారు నిడమర్రు హై స్కూల్ మోడల్ స్కూల్ గా చేసేసి మన రాష్ట్రంలోనే ప్రథమముగా బ్రహ్మాండంగా జరుగుతుంది. 5 ఎకరాల స్థలంలో అట్లనే మాకు కిమ్స్ హాస్పిటల్ ఇచ్చేశారు. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి.